హలో ఆల్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఫటాఫట్ భవానీ. ఈరోజు మనం ఒక ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. అది గదిరాజు ప్యాలెస్లో మంచి ఎగ్జిబిషన్ పెట్టారు. అది ఫెబ్ 3 వరకు మాత్రమే ఉంటుంది. ఎవరికైనా సరే యునిక్ పీసెస్, హ్యాండ్ మేడ్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ మనకి నార్త్ సైడ్ దొరికే ఐటమ్స్ ఉంటాయి కదా! ఇవి ఏవైనా కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క ఐటమ్ వెరీ క్వాలిటీ. అండ్ ఇదొచ్చేసి గదిరాజు ప్యాలెస్‌లో జరుగుతుంది. అండ్ ఈ గదిరాజు ప్యాలెస్ అన్నది వైజాగ్‌లో చాలా ఫేమస్. వీఐపీ వెడ్డింగ్స్ అవి కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఈ ప్యాలెస్ చాలా బావుంటది. అండ్ ఇదొచ్చేసి గూగుల్ మ్యాప్స్‌లో జస్ట్ మనం గదిరాజు ప్యాలెస్ అని కొట్టగానే మనకు అడ్రెస్ అయితే షో చేస్తది. అండ్ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడికొచ్చేసి నేను ఈ ప్యాలెస్ అవుట్ సైడ్ అంతా ఇలా మీకోసం క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ ఫోటోస్ తీసుకోవడానికి కూడా చాలా బావుంటది. ఇంకా ఇదొచ్చేసి ఎంట్రీ టికెట్ 30 రూపీస్ తీసుకున్నారు. ఆ 30 రూపీస్ కూడా మనం లోపల ఐటెమ్ కొన్నా, కొనకపోయినా యూనిక్ పీసెస్ చూడ్డానికి అసలది వర్త్ అని నాకనిపిచ్చింది. అంత బావున్నాయిమాట. ఎప్పుడైనా సరే ఎగ్జిబిషన్‌లో యూనిక్ పీసెస్, హ్యాండ్‌మేడ్ ఇవి ఉంటాయి కాబట్టి ఆబ్వియస్‌లీ కొంచెం కాస్ట్‌లీగానే ఉంటాయి. ఇక్కడ కూడా కాస్ట్ ఉన్నాయి. బట్ యాస్ పర్ మెటీరియల్ బట్టి మనం చెక్ చేసుకొని కొనుక్కుంటే సరిపోతుంది. కొన్ని కొన్ని రీజనబుల్‌గా ఉన్నాయి కానీ కొన్ని కొన్ని అయితే కాస్ట్‌లీగా అనిపిచ్చాయి. ఇదొచ్చేసి ఇంకా టికెట్ 30 రూపీస్. మేము 4 మెంబర్స్ ఎళ్ళాంమాట. అందుకని 120 అయింది. అండ్ పిల్లలకైతే అంటే 5 ఇయర్స్‌లో పిల్లలు అవసరం లేదు టికెట్. అండ్ చూసారు కదా! ఇక్కడ డెకరేటివ్ పీసెస్ మాట అన్నీ కూడా చాలా యూనిక్‌గా ఉన్నాయి. అండ్ నేను ఒక్కొక్క పీస్‌ని మీకు క్లియర్‌గా మెటీరియల్ ఎలా ఉంది అన్నది నేను చూపిస్తాను. ఇంకిక్కడి నుంచి నేను మ్యూజిక్ పెడతాను. జస్ట్ ఎంజాయ్ ది వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
చిన్న చిన్న మెటీరియల్ అయితే చెక్కతో చేసినవి నాకు భలే అనిపించాయి. నేను ఈ కాంబో ఒకటిను స్పూన్స్, చెక్కతో చేసిన స్పూన్స్ తీసుకున్నా, వుడెన్ స్పూన్స్. ఆ కాంబో అయితే 300 అండ్ స్పూన్ ఒక్కొక్కటి చిన్న స్పూన్ మాట, మన చూపుడు వేసిన సైజు ఉంటుంది. ఆ స్పూన్ 40 రూపీస్ చెప్పారు ఒకటి. అస్సలు బార్గెనింగ్ లేదు, అది ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. బట్ క్వాలిటీ బాగుందని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ మెటీరియల్ చాలా బాగుంది. ప్రతి అంటే నార్త్ సైడ్ కొన్ని మనకి ఇక్కడ దొరకనివి వాళ్ళు హ్యాండ్ మేడ్ చేస్తారు కదా, అలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట క్లోతింగ్ లో. ఎవరైనా క్లోతింగ్ మంచిగా షాప్ చేసుకుందాము షాపింగ్ అని అనుకుంటే మాత్రం రావచ్చు, చాలా బాగుంది. కొంచెం టైం అయితే తీసుకోవాలి, ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి అండ్ చాలా స్టోర్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా టైం పట్టేసింది నిజానికి. అంటే కొన్ని నచ్చుతాయి కదా, ఇంకా కాసేపు అక్కడ ఉండిపోతాం కదా, అలాగా. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ బాగున్నాయని చూస్తున్నాను. 200 అంట చైన్ ఒకటిను. సో ఇంకా ఇది ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చాం మనము. ఒక 3 బేస్ లా ఉన్నాయి, 3 లైన్, ఇది లాస్ట్ లైన్, ఇంక ఎగ్జిట్ లైన్ మాట ఇది. సో ఇక్కడ వచ్చేసరికి పికిల్స్ పెట్టారు, పికిల్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్ అవన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. లోపల వచ్చేసి అంత క్లోతింగ్ ఇంకా హ్యాండ్ మేడ్ మొత్తం ఐటమ్స్ చూసారు కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వరకు కూడా చూసి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎగ్జిట్ మాట ఇది, ఇంకా ఎగ్జిట్ అయిపోయాము. బట్ టైం చూసుకొని రావాలి ఎక్కడికైతే మాత్రం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ నేను చెప్పినట్టుగా Feb 3 వరకే ఉంటుంది. హరి అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.